ఈ యొక్క వాక్య భాగములో ఒక మంచి చక్కని సందర్భం అయితే చెప్పబడిందండి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ లోకములో, ఈ లోక యాత్రలో మనము మనకున్నటువంటి పరిస్థితులను బట్టి ముందుకు నడుస్తున్నప్పుడు మానవుడు అనేక పర్యాయాల్లో, అనేక పరిస్థితుల్లో కృంగటం అనేది, బలహీనపరచబడటం అనేది సర్వసాధారణంగా అందరి మనసుల్లో, అందరి కుటుంబాలలో ఇది సర్వసాధారణంగా జరిగేటువంటిది. అందుకే మీరు గమనించాలి, కీర్తనలైనా, సామెతలైనా, పాత నిబంధన మొత్తమైన, యేసు ప్రభు వారి బోధలైనా ఎలా ఉంటాయంటే, చింతించద్దు, రేపటి గురించి అస్సలు ఆలోచించద్దు, కృంగిపోవద్దు, బాధపడద్దు, ఏడవద్దు. దేవుడు అనేక సార్లు మనము బలహీన స్థితిలో ఉన్నప్పుడు మనలను ఆయన అనేక పర్యాయాలు బలపరచడానికి తన వాక్కును బట్టి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు మనకు పిరికితనపు ఆత్మను ఇవ్వలేదు అనేది సత్యం. అయితే పిరికితనపు ఆత్మను కలిగించేవాడు ఎవరు అంటే అపవాది. కనుక దేవుని నమ్మినటువంటి ప్రతి కుటుంబము వాకిలి ఎదుట అపవాది పొంచి ఉంటాడు అనేది సత్యం. కాబట్టి అపవాది ఏం చేస్తుంటాడంటే, మనలను అనేక పర్యాయాలు బలహీనపరచడానికి ఏదో ఒక పరిస్థితిని తీసుకుని వచ్చి మనము మానసికంగా కృంగిపోవు రీతిగా అపవాది చేస్తాడు. కాబట్టి దేవుని వాక్యం పదే పదే అనేక పర్యాయాలు ఇటువంటి వాక్యాలే మనం వింటూ ఉంటాం. దేవుడు అంటున్న మాట ఏంటంటే, నిత్యము దేవుడు మనలను నడిపిస్తాడు. ఇది నమ్మితే ఏ ఒక్క రోజు కూడా మనము నేను ఒంటరినని, నేను దుఃఖములో ఉండి ఏడుస్తూనే ఈ జీవితాంతం గడపాలేమో అని ఒక్కరోజు కూడా మనం ఆలోచించాం. ప్రియమైన వారలారా, దేవుడు నిత్యము నడిపిస్తాడు. నిత్యము అంటే ప్రతిరోజు, ప్రతి క్షణం, నీ కనురెప్ప నువ్వేసి తీసేటప్పుడు వచ్చి ఆ ఒక్క క్షణం కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. అందుకే దేవుడు మనలను, మన కుటుంబాలను నిత్యము నడిపిస్తాడంటండి. కాబట్టి ఎప్పుడైనా మనం కృంగిన వేళ దేవుడు ఈ వాక్యాన్ని మనకు చెప్తున్నప్పుడు దీన్ని మనం స్మరించుకోవాలి, దీన్ని మన జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. కాబట్టి ఎప్పుడు ఏ స్థితిలో ఉన్నను కూడా ఒకటి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నిత్యం నడిపిస్తాడు. రెండో విషయానికి వస్తే చాలా చక్కగా ఉంటుంది అక్కడ, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షామకాలము బైబిల్లో మనం చూస్తే అనేక సార్లు పంటలు సరిగా పండనప్పుడు, భూమి దాని పంటను ఇవ్వనప్పుడు, ఆకాశము నుండి వర్షము కురవనప్పుడు, మీరు గమనించాలి, ఒక వ్యక్తి పొలాన్ని నాటాడండి, విత్తనం చల్లాడు, చక్కగా చేస్తూ ఉన్నాడు, కానీ అతనికి అన్నీ అనుకూలించాలి. అన్నీ వర్షం పడకపోతే పంటలు పండుతాయా? మీరు గమనించండి, కొన్ని ఊర్లలో ఒక్క కారే పడుతుందంటారు. కారణం ఏంటి? నీరు లేకపోవటం. వర్షము రాకపోయినా, ఎండ రాకపోయినా, అన్నీ అనుకూలించకపోయినా ఆ పంట సరిగా పండదు. దేవుని వాక్యం మనకు చెప్పే విషయం ఏంటో తెలుసా? అన్నీ నీకు అనుకూలంగా లేవు అని మనం ఎప్పుడు బాధపడకూడదు. అన్నీ అనుకూలంగా ఉంటే దేవుడు దాన్ని చేస్తే అది గొప్ప విషయం కాదండి. అందుకే దేవుడు ఒక మాట చెప్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఒకరోజు మిద్యానీయుల దండు వారి మీదకి వచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు, ఇంతమంది కనుక నేను యుద్ధాన్ని గెలిపిస్తే మా శక్తి, మా బలం వల్ల యుద్ధం గెలిచామనుకుంటారు, కాబట్టి అందరిని పంపించేసి 300 మందిని ఉంచుకోమన్నాడు. వాళ్ళు 300 మంది మాత్రమే యుద్ధాన్ని గెలవలేదు, దేవుడు గెలిపించాడు. కాబట్టి మనకు అన్నీ అనుకూలించలేదు, మనకన్నీ సమకూర్చబడలేదే ఇంకా అని ఎప్పుడు ఆలోచించి దుఃఖించద్దు. క్షామకాలాన మనల్ని దేవుడు తృప్తిపరుస్తాడు. కాబట్టి మనుషులు అనుకూలపరిచిన, పరిస్థితులు అనుకూలపరచకపోయినా, ఎలాగున్నను కూడా మనం నమ్మిన దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు అనేటువంటి వాగ్దానము నీకును నీ కుటుంబానికి దేవుడు ఇచ్చాడు.
కాబట్టి ఏ స్థితిలో ఉన్నను కూడా అన్నీ అనుకూలపరచబడకపోయినా నీ ప్రభు నిన్ను నడిపించగలడు. మూడో మాట చూస్తేనండి కింద చాలా అద్భుతంగా ఉంటుంది, నీ ఎముకలను బలపరచును. కాబట్టి దేవుడు మనల్ని బలపరుస్తాడండి. నిజమే, అనేకమైన పరిస్థితుల్లో బలహీనత అనేది కేవలము శరీర సంబంధమైనదిగా మనం చూడకూడదు. మానసికమైన బలహీనత కూడా ఉంటుంది. కృంగిపోయి ఉంటాం, దిగుల్లో ఉంటాం, బాధలో ఉంటాం, శరీర సంబంధమైన బలహీనతల్లో ఉంటాం. ఏ బలహీనతల్లో మనం ఉన్నను కూడా మన దేవుడు మనల్ని బలపరచగలడు. కాబట్టి మీరు చూడండి, నిత్యము నడిపిస్తాడు, క్షామకాలములో తృప్తిపరుస్తాడు, బలహీనపడ్డ సమయములో మన ఎముకలను బలపరుచు దేవునిగా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవులముగా మనము మన కళ్ళ ముందు జరుగుతున్న పరిస్థితులను చూసి అనేక సమయాల్లో అనేక మారులు మనం బలహీనపరచబడతాం, దిగులు చెందుతాం, బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానము గొప్పది కనుక ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మనము ఈ లోక యాత్రలో ముందుకు కదలాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక వ్యక్తి జీవితాన్ని మనం చూద్దామండి. ఎందుకనంటే ఇక్కడ మనం చదివినటువంటి మాటలు ఏమైతే ఉన్నాయో ఆ మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు చేసేటువంటి కార్యాలు. ఒక వ్యక్తి తన జీవితంలో ఎలాంటి స్థితిలోనికి గురయ్యాడు, ఏ పరిస్థితులు గుండా తను వెళుతున్నాడు, ఆ పరిస్థితులు గుండా తను వెళుతున్నప్పుడు దేవుడు తనను ఎలా నడిపించాడు. ఎగ్జాక్ట్గా ఇక్కడ మనం చూసిన వాక్య ప్రకారంగా నిత్యమును అదే రీతిగా తృప్తిపరుస్తూను బలపరుస్తూను దేవుడు అతను నడిపించినట్లుగా మనల్ని నడిపించబోతున్నాడు అనేటువంటి సత్యం దేవుడు మనకు తెలియపరచడానికి ఒక వ్యక్తిని ప్రభువు మనకు చూపించబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక వాక్యంలోకి వెళ్దాం, తీద్దాం అందరం కూడా. నిర్గమాకాండం 3వ అధ్యాయం 10వ వాక్యం. నిర్గమాకాండం 3వ అధ్యాయము 10వ వాక్య భాగం చదువుతారమ్మా ఎవరైనా? కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలులైన నా ప్రజలను. చాలండి, ఇక్కడ ఒక చక్కని విషయాన్ని మనం చూస్తున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగం మోషేను గురించి మనం వింటున్నాం. మోషేతో దేవుడు ఒక చక్కని మాట చెప్పాడు. ఏంటంటే, మోషే, నీ ద్వారా నేను ఇశ్రాయేలు ప్రజలను ఫరో నుండి బయటికి తీసుకురాగలుగుతాను అని దేవుడు చెప్పారు. అయితే ఇది దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ఒక పని. మీరు బాగా అర్థం చేసుకోవాలి. మోషేకు దేవుడు ఒక పనిని ఇచ్చాడు. ఓకే, మంచిది, బాగానే ఉంది. మోషే ఎందుకు జన్మించాడంటే ఏం చెప్తాం? దేవుని పని ఉంది కాబట్టి, దేవుని పని చెయ్యాలి కాబట్టి, తన పట్ల దేవుని చిత్తం ఉన్నది కాబట్టి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మంచిది, మోషే చాలా గొప్ప వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు కదా. మరి మనమందరం దేనికి జన్మించాం? మన పట్ల దేవుని చిత్తం లేకుండానే దేవుడు మనల్ని పుట్టించాడా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. మన మీద దేవుని చిత్తం లేకుండా మనం పుట్టామా? ఒక వాక్యం ఉంటుంది, దేవుడు అంటాడు, నీవు బ్రతుకు అని నేను చెప్పగా నువ్వు బ్రతికావు. కాబట్టి తల్లి గర్భములో నుండి మనం బయటకు వచ్చిన మన అందరము కూడా దేవుని చిత్త ప్రకారంగానే మనం బయటకు వచ్చాం. ఇంతకాలము మనము దేవుని చిత్త ప్రకారంగానే సజీవులుగా ఉన్నాం. దేవుడు కొంతమందికి ఏమిస్తాడో తెలుసా? పెద్ద పెద్ద పరిచర్య కాదు, తన కుటుంబాన్ని కట్టుకునే పరిచర్య ఇస్తాడు. ఇది బయటికి పెద్దగా కనిపించకపోవచ్చండి, బయట వాళ్ళు ఎక్కువ మంది చూడకపోవచ్చండి. కానీ దేవుడిచ్చే పరిచర్య ఎంత గొప్పగా ఉంటుందంటే, తన కుటుంబాన్ని కట్టుకునేటువంటి పరిచర్య, తన కుటుంబాన్ని ముందుకు నడిపించుకునేటువంటి పరిచర్య, దేవుని సేవలో వాడబడేటువంటి పరిచర్య, ఉద్యోగంలో కూడా దేవుని చిత్త ప్రకారంగా జీవించే పరిచర్యలు చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి విషయాలను బట్టి దేవుడు తన చిత్తాన్ని బట్టి మనల్ని జతపరుస్తాడు, ఏర్పరుస్తాడు, ఒక కుటుంబంగా చేస్తాడు. కాబట్టి మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, మోషేకి దేవుడు ఒక పని ఇచ్చాడు కదా, మనకును కూడా దేవుడు చాలా పనులు ఇచ్చాడండి. చాలా పనులు మన మీద ఉన్నాయి.
మనము కూడా కొన్ని ఆశపడుతూ ఉంటాం, కొన్ని చేయాలని ఆశపడుతూ ఉంటాం, కొన్నిటి కొరకు మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. మీరు గమనించాలి, క్రీస్తును నమ్మినటువంటి కుటుంబాలుగా ఉన్న మనము దేవుని చిత్తాన్ని జరిగిస్తూ మనకున్నటువంటి ఆశ చొప్పున, మనకున్నటువంటి దేవుని కృపను బట్టి మనకెన్నో విషయాల్లో మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే ఈ విషయాల్లో ఏమవుతుందంటేనండి, సర్వసాధారణంగా మనం ముందు విన్నటువంటి మాటలు బట్టి అనేక పర్యాయాలు కుటుంబంలో మనం ఎలాగుంటామంటే ఓడిపోయిన వాళ్ళంగా కనిపిస్తూ ఉంటాం. కొన్నిసార్లు మనం ఎలాగుంటామంటే అనుకున్నది మా కుటుంబంలో చెయ్యలేకపోతున్నామేమో అనేటువంటి ఆలోచనలో ఉండిపోతాం. అయ్యో, నేను సాధించాలని ఆశపడుతున్నాను కానీ నా వల్ల ఏది జరగట్లేదు, నేను ఇలాగే ఉండిపోతున్నానటువంటి ఆలోచనలో మనం ఎలా ఉండిపోతుంటామంటే కొన్నిసార్లు మనము బలహీనపరచబడుతూ ఉంటాం. మనకు ఎలా ఉంటుందో తెలుసా, నిత్యము క్షామకాలములాగే కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి పరిస్థితులు మన కుటుంబాల్లో వచ్చినప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, యెషయాలో మనం చదివిన మాటలు ఏమైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మన కుటుంబములో, మన హృదయములో మనం ముద్రించుకోవాలి. అలా ముద్రించుకున్న దినాన నీ కుటుంబం కొరకు నువ్వేం చేస్తున్నావు, దేవుని కొరకు ఏం చేస్తున్నావు, ఈ రెండు విషయాల్లో దేవుడు నిత్యము నిన్ను నడిపిస్తాడు. నువ్వు ఆశపడుతూ ఉండొచ్చు, మనం ఆశపడుతూ ఉండొచ్చు, మా కుటుంబం ఇలా ఉండాలండి, మా కుటుంబం అలా కట్టుకోవాలండి, మాకు ఎన్నో ఆశలు ఉన్నాయండి, నేను దీన్ని చెయ్యాలండి, నాది యవన వయస్సు అండి, నాది మధ్య వయస్సు అండి, ఇలాగండి అలాగండి, రకరకాల ఆలోచనలు మనకు ఉంటూ ఉంటాయి. అయితే ప్రతి ఆలోచనలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు నిత్యము నిన్ను నడిపిస్తున్నాడు. ప్రతిరోజు డైలీ ఏ ఒక్క రోజు విడిచిపెట్టడు. క్షామకాలము నీ కుటుంబానికి వస్తే నువ్వేం భయపడద్దు. క్షామకాలమున దేవుడు పోషిస్తానని చెప్పలేదు, తృప్తిపరుస్తానని చెప్పాడు. మీరు గమనించండి, మనము పల్లెములో ఆహారం ఉంది, మనం తింటున్నాము, చక్కగా తింటూ ఉన్నాం, తృప్తిగా తిన్నాం, ఇంకా ఆహారం ఉంది. అది తృప్తి అంటే. దేవుడు అట్లా ఇస్తాడు మన జీవితానికి. కాబట్టి మోషేను దేవుడు పిలుచుకున్నాడండి, మోషేకు పని ఇచ్చాడు, మోషేను చేయమన్నాడు. అయితే మోషే చెప్పినటువంటి కొన్ని విషయాలండి మనకి ఎలా కనిపిస్తూ ఉంటాయంటే, ఈరోజు మన జీవితంలో మనం అనుకునే విషయాలు అలాగే ఉంటాయి. మోషే ఏం చెప్పాడు అనేది ఒకసారి చూద్దాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 11వ వాక్యం చదువుదామా. అందుకు మోషే చాలండి. ఇప్పుడు మనము ఒక కుటుంబంగా ఉన్నాం, భార్య, భర్త, బిడ్డలు, ఇలా కుటుంబంగా ఉన్నాం. కుటుంబంగా ఉన్నటువంటి మన జీవితంలో కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు, కొన్ని పనులు మనం పూనుకుంటున్నప్పుడు మనకు ఎలా అనిపిస్తుందంటే, అసలు మనం ఎంతటి వారమండి, నా కుటుంబం ఎంతటిది. చాలాసార్లు ఇట్లాంటి ఆలోచనలు మనకు కలుగుతూ ఉంటాయి. మనం ఎంతటి వాళ్ళం వాళ్ళతో పోల్చుకుంటే. చూడండి, సర్వసాధారణంగా మానవుడు చేసేటువంటి ఒక పెద్ద తప్పు ఏంటంటే, మనము ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాం, పోల్చుకొని బాధపడుతూ ఉంటాం. మనం ఎంతటి వాళ్ళమండి, మనం గొప్ప జ్ఞానవంతులమా, లేకపోతే గొప్ప తెలివైన వాళ్ళమా, లేకపోతే బాగా డబ్బున్న వాళ్ళమా, ఎంతటి వాళ్ళం మన కుటుంబం వాళ్ళతో పోల్చుకుంటే. మనం దీన్ని చేయగలమా? మనకు ఎన్నో ఆశలు ఉన్నాయి, సొంతిల్లని, ఉద్యోగం అని, వ్యాపారం అని, పెళ్ళని, అదని ఇదని. మనం ఎంతటి వాళ్ళమండి దాన్ని చేయడానికి? మనం దీన్ని చేయగలమా? నా వల్ల అవుతుందా? నాకు వచ్చే రాబడి తక్కువ, మా కుటుంబానికి ఎటువంటి ఆస్తుపాస్తులు లేవు, లేకపోతే మరొకటి బోల్డ్ అన్ని కారణాలు చెప్పుకుంటాం. ఎంతటి వాళ్ళం. నిజమే, మోషే అన్న మాట కూడా నిజమే. అయ్యా, నేను ఫరో ఎదుట వెళ్ళి చెప్పడానికి ఎంతటి వాడినయ్యా? మీరు ఆలోచన చేయండి. మోషే రాజు అండి? కాదు కదా. రాజు అయితే ఒక రాజుగాడికి వెళ్ళి ధైర్యంగా సైన్యం వెనకుంది కాబట్టి వెళ్ళి మాట్లాడొచ్చు, ఇదిగో నా వాళ్ళు ఇక్కడ బానిసలుగా ఉన్నారని. మోషే రాజుగాడు. ఎలాంటి వాడు మోషే తెలుసా? ఒక చిన్న గొర్రెల కాపరి మాత్రమే. ఎంత వేరియేషన్ ఉంది అక్కడ. నిజంగా ఎంతటి వాడు? ఫరో ఎదుటికి వెళ్ళి మాట్లాడడానికి, ఫరో ఎదుటికి వెళ్ళి ఆ పనులు చేయటానికి మోషే ఎంతటి వాడు? నిజమే, మనము అనుకుంటూ ఉంటాం, మన ముందు ఉన్నటువంటి పనులు చేయటానికి మనం ఎంతటి వారం. మీరు చూడండి, మన ముందు ఉన్నటువంటి పనులు బహుశా ఫరోలా ఉంటే
మనం మాత్రం ఒక చిన్న మంద గొర్రెల కాపర్లా కనిపిస్తూ ఉంటాం. అనేక సార్లు ఇలాంటి విషయాలు మనం తలంచుకొని బాధపడుతూ ఉంటాం. మనము మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి బంధువులను, స్నేహితులను, తక్కిన వారినో వాళ్ళతో మనల్ని పోల్చుకోవడం కాదు, కానీ క్రీస్తును అంగీకరించిన బిడ్డల జీవితాలు తొంగి చూడండి, ఎన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు ఉంటాయో. నిజమే, మోషే ఎంతటి వాడండి ఫరోతో మాట్లాడడానికి, కానీ ఫరోతో మాట్లాడడం లేదా? మాట్లాడాడు. మోషే అనుకున్నటువంటి కార్యాన్ని దేవుడు చెప్పిన కార్యం చేశాడో లేదా? చేశాడు. ఎలా చేశాడు? కింద వాక్యం చదువుదామా? 12వ వాక్యం. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును, నేను నిన్ను పంపితి ననుటకు. చాలండి, దేవుడు చెప్పిన మాట తెలుసా? నేను నీకు తోడై ఉంటాను. చూడండి, ఎప్పుడు మీరు వాక్యం చదవలేదా? ఎప్పుడు ఈ వాక్యం ధ్యానించలేదా? అనేక సమయాలలో కొన్నిసార్లు మన వల్ల కానటువంటి పని గురించి మనం డిస్కషన్ చేసుకుంటున్నప్పుడు, ఇంట్లో కానీ వ్యక్తిగతంగా ఆలోచిస్తున్నప్పుడు, దేవుడు నీకు చెప్పిన వాగ్దానం ఒకటి ఉంది కదా, నేను నీకు తోడై ఉంటాను. ఫరో ఎదుట మాట్లాడడానికి మోషేకు అంత స్తోమత లేదు, అంత గొప్పవాడు కాదు, అంత స్థితి కూడా కాదు. ఎంతటి వాడు మోషే, ఇది వాస్తవమైన విషయమే. కానీ ఆయన నమ్మిన దేవుడు అసాధ్యుడు. ఆయన తోడుగా ఉంటే మన పక్కన 10,000 మంది క్రూలినా అపాయం మన ఎదుటకు రానివ్వడు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని కుటుంబమా, నేను ఎంతటి దానను, నేను ఎంతటి వాడను, నా ముందు ఉన్నటువంటి పరిస్థితులు, మా కుటుంబాన్ని కట్టుకునే స్థితిగతులు, ఇవన్నీ అనేకములు నా మీద పని భారం ఉన్నది కనుక నేను ఎంతటి వాడను, ఎంతటి దానను, నేను నా కుటుంబాన్ని కట్టుకోగలనా, నా కుటుంబాన్ని నిలబెట్టగలనా, 10 మంది ముందు సమాజంలో నా కుటుంబము చిన్న చూపు చూడనివ్వకుండా దాచగలనా, ఉంచగలనా? ఈరోజు అనేకమైన స్థితిగతుల్లో ఇలాంటి ఆలోచనలతో కృంగిపోతున్న వారు ఎంతోమంది ఉంటున్నప్పుడు మోషే కూడా అంటున్నాడు, ప్రభువా నేను ఎంతటి వాడను ప్రభువా. కానీ అలాంటి మోషేనే దేవుడు చెప్పిన పనిని చేసి ఇశ్రాయేలు ప్రజలను కనానుకు తీసుకురాగలిగాడు. ఒక్క మోషేనే, ఒక్క మోషే. నువ్వు అనుకోవచ్చు, మనం అనుకోవచ్చు, నా ఇంట్లో నేను ఒక్కరినే. దేంట్లో? ప్రార్థనలో. మా ఇంట్లో నేను ఒక్కరినే. దేంట్లో? దేవుని ధ్యానించి దేవుని పట్ల విశ్వాసంగా ఉండే విషయంలో. అయితే ఆ ఒక్కడైనటువంటి మోషే ద్వారా దేవుడు ఎంత అద్భుతాన్ని జరిగించాడో, ఆ ఒక్కరి ప్రార్థన కూడా దేవుడు వింటాడు. ఆ ఇద్దరి ప్రార్థన, నేను నా భర్త మాత్రమే ప్రార్థించగలం మా ఇంట్లో, లేదా నేను నా బిడ్డలు మాత్రమే ప్రార్థిస్తాం, లేదు నేను నా భార్య మాత్రమే ప్రార్థిస్తాం. ఇలాంటి ఏ స్థితిలో ఉన్నను కూడా, మనం ఏ ప్రార్థన చేసినా, ఎక్కడున్నను కూడా ప్రభు నీ ప్రార్థన వింటాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏ రోజు ఏ స్థితిలోనూ ఉన్నా ఒక్కటి మాత్రం నీ ఆలోచన రాకూడదు. మోషేకు వచ్చిన ఆలోచన, ఎంతటి వాడనేసయ్యా నేను, ఈ స్థితిలోనికి రావటానికి నాకు అన్ని కలలే ప్రభువా, నెరవేర్పు లేని జీవితం లాంటిది నా యేసయ్య నా జీవితం, దయచేసి మంచిగా ఆశపడండి. ప్రభు అంటున్నాడు, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాను. కాబట్టి ఆశలు లేకుండా ఏ మానవుడు ఉండడు. ఆశపడుదాం. కానీ నువ్వు ఆశపడుతున్న ఆశలో నువ్వు ప్రార్థన చేయి, దేవుని మీద విశ్వాసం ఉంచు. ఒకరోజు దేవుడు నీ ఆశను తృప్తిపరిచి, ఆ రోజు నువ్వే అనుకుంటావు, నిజంగా నేను ఎంతటి వాడను దీన్ని చేయటానికి, దేవుడు నాకు మోషేలా నాకు తోడు ఉన్నాడు కనుక నేను దీన్ని చేయగలను, చేస్తాను. కాబట్టి ఆ రీతిలో ఉన్నటువంటి విశ్వాసంలో నువ్వు బలపరచబడాలి. అది మాత్రమే కాదండి, మోషేతో దేవుడు మాట్లాడుతున్న కొలది, మోషేకు దేవుడు పని చెప్తున్న కొలది ఆలోచనలు ఎక్కువైనాయి. నిజమే కదా? మన ఇంట్లో మన కుటుంబంలో ఏదైనా ఒక పరిస్థితిని గురించి మనకు తెలుస్తూ ఉన్నప్పుడు, దాన్ని చెయ్యాలి అనిపిస్తున్నప్పుడు, దాని గురించి లోతుగా వెళుతున్నప్పుడు, రోజులు దగ్గర పడుతున్నప్పుడు ఆలోచన టెన్షన్ అయిపోద్ది, మనసంత భారం అయిపోద్ది. రోజులు దగ్గర ఉన్నాయి, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి? అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మోషే కూడా దేవుడు చెప్తున్న కొద్దీ మోషేలో రకరకాల ఆలోచనలు పుట్టుకొచ్చాయి. వాస్తవానికి 7 ఉన్నాయి, కానీ ఆ 7 మనం చెప్పుకునే సమయం లేదు కనుక కొన్నే మనం వింటాం. చాలా ఆలోచనలు వచ్చేసాయి. ఈ రకరకాల ఆలోచనలో ఇంకొక మాట కూడా మోషే అంటాడు. చూద్దాం, 4వ అధ్యాయం 10వ వాక్యం. ప్రభువా,
ఆ, నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి ఆ, నేను మాట నేర్పరిని కాను. చాలండి. ఇక్కడ దేవుని వాక్యం చెప్పిన విషయం ఏంటో తెలుసా? మోషే అంటున్నాడు, ఆయన మాట నేర్పరి కాదంట. చూడండి, తన గురించి తను ఎలా చెప్తూ ఉన్నాడు. అయ్యా, ఆయన అంటున్నాడు, నువ్వు నాతో మాట్లాడేటప్పుడు కానీ మాట్లాడక ముందైనా మొదటి నుంచి నేను ఇంతే ప్రభువా, నేను మాట నేర్పరిని కాదు, ఎందులోనూ నేర్పరిని కాదు ప్రభువా. చాలామంది అనుకుంటూ ఉంటారండి, టాలెంట్ మనకు ఉండాలి అప్పుడు ఎదుగుతామని. మోషే అంటున్నాడు, నాలో ఏం లేదయ్యా, నేను నేర్పని కాదు అంటున్నాడు. ఆయన అంటున్నాడు, మోషేకి అప్పగించిన పని ఏంటో తెలుసా? పోయి మాట్లాడడమే. ఏం మాట్లాడడం? దేవుడైన యెహోవా ప్రజల్ని రమ్మంటున్నాడు, పంపించు ఫరో, మాట్లాడడం అంతే కదా. కానీ ఈ పని విషయంలో మోషే విషయం ఏంటో తెలుసా? ఆయన నేర్పరి కాదు, ఆయనంత టాలెంట్ పర్సన్ కాదు. చాలామంది అనుకుంటూ ఉంటాం మనం టాలెంట్ ఉండాలి ఈ లోకములో అని. బహుశా అలాగనే పని అయితే దేవుడు మోషని ఎన్నుకోడుగా, టాలెంట్ పర్సన్ ఎన్నుకుంటాడు కదా. కానీ దేవుడు ఎందుకని నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడో ఈ రోజుకైనా మనకు అర్థమైతే మన ధన్యులమే. టాలెంట్ పర్సన్స్ ఈ లోకంలో అనేక మంది ఉంటారండి. రకరకాల టాలెంట్, మాట నేర్పరితనం, మంచి జ్ఞానం, మంచి వివేకం, ఇవన్నీ లోకంలో సర్వసాధారణం కలిగిన వారు అనేక మంది ఉండొచ్చు. అలాంటి వారిని మనము చూస్తూ బాధపడాల్సిన పనే లేదు. వాడు జ్ఞాపకం చేసుకోవాలి. మోషే అంటున్నాడు, నేను నేర్పరిని కాదు ప్రభువా, నాకు నువ్వు మాట్లాడమని చెప్తున్నావు, పలా పని చేయమంటున్నావు, నాకు అంత టాలెంట్ లేదయ్యా, అంత గొప్పవాడిని నేను కాదు ప్రభువా. అయితే మీరు గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, అనేక సమయాలలో మనం ఇలాగ ఆలోచించామా? చాలాసార్లు చాలా పరిస్థితుల్లో మనం అనుకుంటూ ఉంటాం, ఈ విషయంలో నేను అంత నేర్పరిని కాదు. ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలన్నప్పుడు చాలామంది ఇలా కృంగిపోతూ బాధపడుతూ ఉంటారు. అయితే దేవుడు మోషకు పని ఇచ్చాడు. ఆ పని విషయంలో మోషే వెళ్తున్నాడు, ఒక మంచి ప్రజెంటేషన్ ఇచ్చాడు, ఇవ్వలేదా? ఎట్లా ఇచ్చాడంటే, ఫరో అంటాడు, వద్దు, మీ వాళ్ళని నీ ప్రజల్ని ఇప్పుడే తీసుకెళ్ళిపో అంటాడు. చూడండి, మోషే అనుకున్నాడు ఒకప్పుడు, నేను నేర్పరిని కాదు ప్రభా ఎందులోను అని. కానీ అలాంటి వ్యక్తిని దేవుడు ఎంత గొప్ప నాయకుడిని చేశాడంటే, బైబిల్ గ్రంథంలో అంత గొప్ప నాయకుడిని మన ఎప్పుడు మనము చూడము. కాబట్టి మన కుటుంబ విషయంలో మనం అనుకోకూడదు, మేము దేంట్లో నేర్పరులు కాము, మేము అన్నిట్లో గొప్ప వాళ్ళం కాము, మాకు అది లేదు ఇది లేదు. ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుడు చెయ్యాలనుకున్నప్పుడు దాన్ని సమకూరుస్తాడు. మీరు గమనించండి, ఎర్ర సముద్రం ఎదుట ఉన్నప్పుడు ప్రజలు ఒకటి కావాల్సి వచ్చింది. ఏంటో తెలుసా? తూర్పు నుంచి బలమైన గాలి. ఆ టయానికి అది వచ్చిందా లేదా? ఇశ్రాయేలు ప్రజలు ఆ ఐగుప్తులో నుంచి ఫరో మొదటి నుంచి నడుచుకుంటూ వస్తున్నప్పుడు ముందుగానే ఎర్ర సముద్రం చీలిందా? లేదే. సరైన సమయంలో నువ్వు ఎప్పుడు అడుగు ముందుకు బయటకు వెయ్యాలో, ఎప్పుడు హెచ్చించబడాలో ఎగ్జాక్ట్గా అదే సమయంలో దేవుడు తన కార్యాన్ని చేస్తాడు. కాబట్టి ఎప్పుడు మనము ముందున్నటువంటి పరిస్థితులు సముద్రంలో ఉన్నా నేను నేర్పరిని కాదే, ఏం చేయాలి దేవుడే అన్నీ సమకూరుస్తాడు ఆయన. అందుకే ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం వచ్చిన వెంటనే ఆందోళన కొందరిలో ఉంటే మోషే మాత్రం ప్రార్థించుకుంటూ దేవుని మీద భారం వేస్తూ ఉన్నాడు. ఏ సమయంలో ఏది జరగాలో అది జరిగిందా లేదా, చేస్తాడా లేదా? తప్పకుండా దేవుడు జరిగిస్తాడమ్మా. కాబట్టి యవన వయసులో ఉన్న, ఉద్యోగం కొరకు ఆశపడుతున్నా, వివాహ విషయంలో ఆలోచిస్తున్నా, లేకపోతే మధ్య వయసులో ఉన్న, కుటుంబంలో భర్త గురించి, భార్య గురించి, బిడ్డల గురించి ఆలోచిస్తున్నా, మేము పెద్ద నేర్పరులు కాం, మేము పెద్ద టాలెంట్ వాళ్ళం కాం, మేము చేయలేం, దయచేసి ఎప్పుడు అనుకోవద్దు. మోషే కూడా మీలాంటి వాడే, మోషే కూడా మనలాంటి వాడే. నేర్పరి కాదు, కానీ నేర్పరి కాని మోషే జీవితంలో గొప్ప నాయకుడు అవ్వగలిగాడంటే దేవుడు తనకు తోడుగా ఉన్నాడు కనుక. కింద వాక్యం చదువుతారు ఒకసారి, 11:12. యెహోవా మానవులకు నోరు ఇచ్చిన వాడెవడు? మూగవాణినే గాని, చెవిటి వాణినే గాని, గుడ్డివాణినే గాని పుట్టించిన వాడెవడు?
చాలు. ఇక్కడ మీకు జవాబు వచ్చిందా? ఈరోజు మనం అనుకుంటున్నాం మన పెద్ద టాలెంట్ పర్సన్ కాము, మనకు పెద్ద నేర్పరితనం లేదు, మనం చాలా గొప్పవాళ్ళం కాదు లోకంలో ఉన్న మన బంధువులతో స్నేహితులతో మనతో పోల్చుకుంటే అని. బట్ మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుడే చెప్తున్నమాట, గుడ్డివాడిగా పుట్టించింది ఎవరు? నేనే కదా. మోషే, నువ్వు ఇప్పుడు అంటున్నావు చూసావు నేర్పరి కాదని, నోటి మాంద్యం ఉందని, ఇలా నేను పుట్టించింది ఎవరు? నేను కాదా? ఈ జవాబు అదే కదా. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నేనే కదా, అలా పుట్టించిన నేనే ఈరోజు నీ జీవితాన్ని మార్చబోతున్నాను, నువ్వు నమ్ము చాలు. కాబట్టి అట్టి విశ్వాసం మన జీవితంలో ఉంటేనండి, మనం ఎప్పుడు కూడా మన బలాన్ని చూసి మనం బాధపడం, మన స్థితిని బట్టి మనము కింద కృమిపోం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, ఆస్తి పరంగానో, ఆర్థిక పరంగానో, మాట పరంగానో, తెలివి పరంగానో మన స్థితి మనం చూస్తే మనం చాలా చిన్నగా కనిపిస్తాం. మన దేవుని బిడ్డగా చూస్తే, నా తండ్రి సృష్టికర్త, నా తండ్రి ఒక్క మాట చెప్పాడంటే సముద్రమైనా చీలిపోద్ది. ఇది కదా మనలో కలగాల్సిన ధైర్యం, ఇది కదా నీ ఎముకలకు కావాల్సిన సత్తువ. కాబట్టి మోషేకు వచ్చిన ఆలోచన బహుశా మనకు కూడా వస్తూ ఉంటే బాధపడద్దు. దేవుడు మోషేకు జవాబిచ్చినట్లు మనకు కూడా జవాబిచ్చాడు. కుంటివాడుగా పుట్టించింది ఎవరు? ఈ స్థితిలో నిన్ను ఉంచినది ఎవరు? నేనే కదా. మరి నేను నిన్ను నిలబెట్టలేనా? నడిపించలేనా? నాకు అసాధ్యమేదైనా ఉన్నదా? కాబట్టి విశ్వాసంతో ముందుకు కదులుదాం. అయితే ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు అండి, మోషేతో దేవుడు మాట్లాడిన తర్వాత మోషే వెళ్ళాడు. వెళ్ళిన మోషే తన పని చేయడానికి ప్రారంభించాడు. పని ప్రారంభించిన వెంటనే మోషే సక్సెస్ అవ్వలేదు అనేది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మోషే ఫెయిల్ అయ్యాడు. ఎలా ఫెయిల్ అయ్యాడంటే నేను చెప్తాను. 10 అద్భుతాలు చేయటకు ముందు ఒక సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన అంటే, ఈ 10 తెగుళ్ళు రాకించడానికి ముందు మోషే వెళ్ళి ఫరోతో చెప్తాడు. ఏమంటాడంటే, అయ్యా నా దేవుడు యెహోవా పిలుస్తున్నాడు, నా ప్రజలు రమ్మంటున్నాడు అన్నప్పుడు ఫరో మోషేని పంపించేసి ఒక పని చేస్తాడు. ఏంటో తెలుసా? ఇశ్రాయేలులందరి మీద పని భారం రెట్టింపుగా పెంచేస్తాడు. అప్పుడు మోషే అనుకుంటాడు, ఎందుకు ప్రభువా నన్ను పంపించావు? నేను ఎక్కడో గొర్రెలు కాసుకుంటా మౌనంగా ఉంటే, ప్రభువా నన్ను పంపించావు, ఈరోజు నేను తను చేయలేకపోయాను. చూడండి, చాలాసార్లు మనం ఇలాగ అనుకుంటూ ఉంటాం. ఒక వాక్యం తీద్దాం అందరం. 5వ అధ్యాయం 22, 23 వచనాలు చదువుదాం. మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి ప్రభువా నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్నేల పంపితివి, నన్ను ఎందుకు పంపావు ప్రభువా? నేను నీ పేరట మాట్లాడుటకు యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు, ఈ జనులు నీవు విడిపింపను లేదని. చాలండి. ఇక్కడ మీరు గమనించండి, మోషే ఎందుకు బాధపడ్డాడు తెలుసా? మోషే ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా? ఒకే ఒక విషయాన్ని బట్టి. ఏంటి ఆ విషయం అంటే, తను దేవుడు పంపించినటువంటి పని విషయంలో మోషేకు రిజల్ట్ కనిపించలేదు. మోషే ఫెయిల్ అయిన పర్సన్గా ఉన్నాడు. అందుకే వచ్చాడు అంటున్నాడు ఒక మాట. అన్ని విషయాలు మీరు పక్కన పెట్టి ఒక మాట కానీ బాగా అర్థం చేసుకోండి. నన్ను ఎందుకు పంపించావు ప్రభువా? నేను దీన్ని చేయలేకపోయాను. మోషే అనేక మార్లు ఒక మాట చెప్పాడు. చివరికి ఒక మాట అంటాడు, అయ్యా నువ్వు ఎవరిని పంపిస్తావో వాళ్ళని పంపించు. నా అన్నన్నాడు అహరోను, జ్ఞాపకం చేసుకుంటావా? అనేక సార్లు తనను తాను తక్కువగా భావించినటువంటి ఆ మోషే ఈ సమయంలో తను ఫెయిల్ అయినప్పుడు అంటున్న మాట, దేవా నన్ను ఎందుకు పంపించావు ప్రభువా? నేను ఓడిపోయాను ప్రభువా. నేను వచ్చినప్పటి నుంచి, నేను ఇలా చెప్పినప్పటి నుంచి కష్టాలు పెరిగాయి తప్ప తగ్గలేదు ప్రభువా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకోండి, ఎప్పుడైనా మీరు మీ కుటుంబంలో ఫెయిల్ అయ్యారని మీకు అనిపిస్తాయి, ఎప్పుడైనా నా కుటుంబంలో నేను దీన్ని జయించలేకపోతున్నాను నీకు అనిపిస్తే, అది నీ వ్యక్తిగత జీవితమైనా ఏ పరిస్థితుల్లోనూ ఒకటి జ్ఞాపకం చేసుకోండి, నిన్ను ఆ స్థితిలోనికి నడిపిస్తున్నది ఎవరు? నీ దేవుడు. నిన్ను ఆ స్థితిలోనికి నడిపిస్తున్న దేవుడు నువ్వు ఓడిపోవాలని, నీ కుటుంబాన్ని కట్టుకోలేకుండా పడిపోవాలని, నువ్వు ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో, మరొక దాంట్లో నువ్వు దేంట్లో కూడా ఫెయిల్ అయిపోవాలని దేవుడు నడిపించట్లేదు నిన్ను.
దేవుడు నీకు గొప్ప సాక్ష్యాన్ని ఇవ్వడానికి నడిపిస్తున్నాడు. మీరు గమనించండి, మోషే జీవితంలో దేవుడు ఎంతటి గొప్ప కార్యం చేశాడంటే, ఆయన దేని విషయంలోనైతే మోషే బాధపడుతూ వచ్చాడో, దేవా నన్ను దేనికి పంపించావు ప్రభా, నా వల్ల కావట్లేదు ప్రభా, దేని కొరకు ఆయన ఏడుస్తూ కన్నీరు పెట్టి ప్రార్థన చేశాడో, అలాంటి మోషే ద్వారా దేవుడు తన పని తను చేయించుకోవడం లేదా, చేయించుకున్నాడు. మరి మన ద్వారా మనకు ఎన్నో ఆశలు ఉంటాయి, మనకు ఎన్నో కోరికలు ఉంటాయి, మనము దేనికో ఆశపడుతూ ఉంటాం, ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ప్రయత్నములో నువ్వు సఫలము అవ్వట్లేదని, నువ్వు ఓడిపోతున్నావని, నీ కుటుంబంలో నీ పరిస్థితి ఇంతేనని నువ్వు ఎప్పుడు తలంచద్దు. దేవుడు ఒక్కసారి ఓడిపోయినటువంటి మోషే జీవితంలో ఫరో వద్దు మీరు వెళ్ళండి అనిపించే విధంగా దేవుడు చేశాడు. ఆయన ఏ పని కొరకు మోషే కర్ర పట్టుకొని ఆ మిద్యాను అరణ్యంలో నుంచి ఐగుప్తుకి వెళ్ళాడో, అక్కడ ఆయన ఏ పని కొరకు వెళ్ళాడో అదే పనిని సక్సెస్ చేసుకునే విధంగా దేవుడు తనకు తోడై నిత్యము నడిపించాడు. తను బలహీనపరచబడ్డ ప్రతి సమయములో తన చుట్టూ ఆ ఫరో మనుషులు, ఫరో పరిస్థితులు, క్షామకాలం సృష్టిస్తున్న ప్రతి సమయములో దేవుడు మోషేని తృప్తిపరుస్తూనే ఉన్నాడు. మోషేని ఎముకలను బలపరిచి నడిపించాడు. కాబట్టి మీరు చూడండి, మోషే గురించి మనం చూసినటువంటి ఆ 3 ఆలోచనలు, ఈ 3 ఆలోచనలు ఏమైతే ఉన్నాయో ఆ 3 ఆలోచనలు మోషే అంటున్నాడు, అయ్యా నేను ఎంతటి వాడనయ్యా, అయ్యా ప్రభువా నేను నేర్పరిని కూడా కాదయ్యా, ప్రభువా నేను ఓడిపోయానయ్యా, నన్ను దేనికి పంపించావు ప్రభువా, కట్టలేనటువంటి భారమైన ఈ స్థితిలోకి నన్ను దేనికి పంపించావు ప్రభువా, నేను కట్టలేనయ్యా, నేను వచ్చాను చేద్దాం అనుకున్నాను, నువ్వు నన్ను బలపరిచావు, వచ్చాను ప్రభువా, కానీ సక్సెస్ అవ్వట్లేదు ప్రభువా, ఓడిపోయాను ప్రభువా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకోండి, ఓటమి వచ్చిన చోట నీకు దేవుడు గెలుపునివ్వబోతున్నాడు. మోషేకి అదే ఇచ్చాడు. మోషే అనుకున్నాడు ఐఎమ్ పర్ఫెక్ట్ కాదనుకున్నాడు, నేను సరైన వ్యక్తిని కాదనుకున్నాడు. కానీ మోషేనే సరైన నాయకుడు. నువ్వు అనుకుంటూ ఉన్నావేమో నేను ఈ కుటుంబానికి సరిగ్గా లేనేమో, సరైనటువంటి పరిస్థితులు కాదేమో. లేదు లేదు, నువ్వే సరైన దానివి, నువ్వే సరైన వాడివి. ప్రతి విషయంలో మనం అనుకుంటూ ఉంటాం ఉద్యోగం చేయాలి, సాధించాలి, నేను సరైనటువంటి స్థితిలో లేనేమో. కాదు, నువ్వే సరైన స్థితిలో ఉన్నావు. దేవుడు నిన్ను ఎగ్జాక్ట్గా నడిపిస్తున్నాడు మంచి మార్గంలో. కాబట్టి అట్టి స్థితిలోనికి దేవుడు నడిపించి ఒక దినాన ఎటువంటి సాక్ష్యం ఇస్తాడో తెలుసా? మీరు చూడండి, మోషే గురించి దేవుడు ఒక మాట చెప్తాడు, నేను కలలో మాట్లాడినట్టుగా మోషేతో మాట్లాడను, ముఖాముఖిగా మోషేతో మాట్లాడేవాడిని. మోషేని మీరు తక్కువ అనుకుంటున్నారేమో, మోషే మీరందరూ అనుకునే ప్రవక్త లాంటి వాడు కాదు మోషే. నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు మోషే, ఈ భూమి అంతటి మీద నా ఇంట్లో సాత్వికుడు మోషే. మోషే చాలా గొప్పవాడు. మోషే వంటి నాయకుడు ఇక ముందు లేడు, ఆ తర్వాత కూడా రాడు. కాబట్టి దేవుడు ఒక వ్యక్తి తన గురించి తాను, నేను దేనికి పనికిరాను ప్రవ్వా, నేను పెద్ద టాలెంట్ పర్సన్ కాదు ప్రవ్వా, నేను ఓడిపోయావని ప్రవ్వా అనుకున్న వ్యక్తినే అంత గొప్ప స్థితిలోనికి నడిపించిన దేవుడు ఈరోజు మనల్ని, మన కుటుంబాల్ని అలాగే నడిపించబోతున్నాడు. కాబట్టి నమ్మితే ఒకసారి ఆమేన్ చెప్దామా? ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అట్టి కృపను పిలిపిస్తు బావంకులు గారి కుటుంబానికి చేరి వచ్చే మనందరి కుటుంబానికి దయచేసి మనలను, మన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.